తెలంగాణ రాజముద్రలో ఎలాంటి రాచరిక గుర్తులు లేకుండా త్యాగాలకు చిహ్నమైన అమరవీరుల స్తూపం ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. లోగో పైన 4 సింహాల ముద్ర, మధ్యలో వరి కంకులుండేలా రూపకల్పన చేశారు. చిహ్నంలో దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉన్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రముఖ వ్యక్తులకు రాష్ట్ర గీతం, కొత్త రాజముద్ర చూపించనున్నారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్ చిహ్నాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని తప్పుబట్టారు. దశాబ్దోత్సవాల పండుగ వాతావరణంలో జరగాలన్నారు. ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్ కు బెయిల్ మంజూరైనా విడుదల కాలేదు. బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం వరకు విజయవాడ 8వ అదనపు జడ్జి కోర్టు స్టే ఇచ్చింది. దీంతో నిందితుడు సతీష్ కుమార్ నెల్లూరు జైల్లోనే ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేసుకుని బీఆర్ఎస్ కోసం పనిచేశామని ఒప్పుకున్నారు. హైదరాబాద్లోని కన్సర్వెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ ను కేంద్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలు, బడా వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు వైసీపీ దాడులకు తెగబడే అవకాశం ఉందని ఆరోపించారు జనసేన పార్టీ నేత నాగబాబు. కూటమి నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని సూచించారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ముఠా విక్రయించిన మిగతా పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చిన్నారుల విక్రయానికి కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా పిల్లలను తమకే ఇప్పించాలని పెంచిన తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. అక్రమ పద్ధతిలో కొనుగోలు చేస్తే తిరిగి ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌజ్ అవెన్యూకు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో మరో వారం రోజులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. చెన్నై ఐఐటి కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ సంస్థ అగ్నిబాన్ పేరిట తొలిసారిగా సబార్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. గురువారం ఉదయం 7:15 సమయంలో దీనిని ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా అగ్నికుల్ కాస్మోస్ సంస్థను అభినందించారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒకరోజు ముందుగానే రుతుపవనాలు తీరాన్ని తాకాయి. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. T20 వరల్డ్ కప్ లోకి టీమిండియా నంబర్ 1 ర్యాంకుతో అడుగుపెట్టనుంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానాన నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ టీమ్స్ ఉన్నాయి. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం నమోదు చేశాడు. దశాబ్ద కాలంగా క్లాసికల్ చెస్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న మాగ్నస్ కార్ల్సన్ కు ఓటమి రుచి చూపించాడు. నార్వే క్లాసికల్ చెస్ గేమ్ లో సృష్టించాడు. కేవలం 37 ఎత్తుల్లోనే కార్ల్సన్ ను చిత్తు చేశాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద క్లాసికల్ చెస్ టోర్నీలో 4వ స్థానానికి చేరుకున్నాడు.